రాష్ట్ర జల సంరక్షణ విధానం దేశానికే స్ఫూర్తినిచ్చిందని చెప్పవచ్చు. భూగర్భ జలాలు అడుగంటి సేద్యంపై ఆశలు ఇంకిపోయిన తరుణంలో ప్రభుత్వం చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమం కొత్త ఆశలు చిగురించేలా చేసింది. చెరువుల్లో పూడికతీత సత్ఫలితాలు ఇచ్చింది. అలాగే పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి, ఇంకుడు గుంతల తవ్వకం లాంటి సరికొత్త కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రాధాన్య క్రమంలో ఒక్కో సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా కదులుతోంది. మొత్తం మీద 2 ఏళ్ల కాలంలో సర్కారు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకెళ్తోంది. నవ్యాంధ్రను సూర్యోదయ రాష్ట్రంగా నిర్వచిస్తూ ప్రభుత్వం తీసుకున్న బృహత్ కార్యాచరణ 7 మిషన్లు. ఇందులో మొదటిది ప్రాథమిక రంగ మిషన్. దీనికి అనుబంధ కార్యక్రమమే నీరు చెట్టు. ఈ కార్యక్రమం ద్వారా కరవు పీడిత జిల్లాల్లో భూగర్భ జలాలు పెంచి సాగును నిలబెట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది. 120 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు చెట్టు పక్కాగా అమలైతే 3 నుంచి 8 అడుగులలోపే భూగర్భ జలాలు అందుబాటులోకొస్తాయని భావించింది. ఆ మేరకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ప్రజాదండు కదిలింది. 13 జిల్లాల్లో దాదాపు 10,000 చెరువుల్లో పూడికతీత పూర్తయింది. అదే స్ఫూర్తితో మిగిలిన 30,000 చెరువుల్లోనూ కొన్నింట పనులు సాగుతున్నాయి. మరికొన్ని చేపట్టే ప్రణాళికలు ఉన్నాయి. వర్షాకాలంలో చెరువులన్నీ నిండితే 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే భూగర్భం కూడా రీఛార్జ్ అవుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ కూడా విరివిగా జల సంరక్షణ చర్యలు చేపట్టింది. నీటిని ఇంకించేందుకు 2,29,261 నిర్మాణాలు చేపట్టింది. మట్టిలో తేమ పరిరక్షణకు కృషి చేసింది. 172 కొత్త ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టడమే కాకుండా పాడైపోయిన 119 పాత పథకాలను ఆధునికీకరించింది. తద్వారా 12 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక నీరు చెట్టు, నీరు ప్రగతి. ఈ నీరు ప్రగతి ద్వారా ఈ ఉపాధి హామీ డబ్బులు, మైన్ ఇరిగేషన్ డబ్బులు, డిపార్ట్మెంట్ డబ్బులు అన్నీ కూడా మానిటర్ చేసి 2,500 కోట్లు ఖర్చు పెట్టి గత సంవత్సరం జల సంరక్షణ కార్యక్రమాల్లో ఈ పడ్డ వర్షపు నీటిని చెరువుల్లో పెడుతున్నాం, కాలువల్లో పెడుతున్నాం, పంట నీళ్లు కాపాడుతున్నాం. కొన్ని వందల టీఎంసీలు, లక్షల ఎకరాలు కాపాడుకోగలిగాం. ప్రభుత్వం తీసుకున్న మరో బృహత్ కార్యక్రమం పంట సంజీవని. మొత్తం 10 లక్షల పంట కుంటలు తవ్వి సీజన్లో రోజుకు 1,00,000 ఎకరాలకు పంట తడి అందించాలన్నది నిర్దేశిత లక్ష్యం. కరువుతో కటకటలాడే అనంతలో పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికే 10,000 కుంటలు తవ్వించింది. ఖరీఫ్ నాటికి 1,00,000 కుంటలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సేద్యపు కుంటల తవ్వకానికి రైతులు సిద్ధమైతే 100% రాయితీ ఇస్తోంది. అలాగే వాటర్ షెడ్లు, ఇంకుడు గుంతల తవ్వకము చేపట్టింది. ఇక 40 లక్షల ఎకరాలకు పంట తడి అందించేందుకు రెయిన్ గన్లు, మొబైల్ స్ప్రింక్లర్ల పంపిణీ చేపట్టింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయ బోర్లు వేసుకునేందుకు ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని సర్కారు ప్రారంభించింది. దళితులు, పేద రైతులకు వర్తించే పథకం ద్వారా 7 జిల్లాల్లో 50,000కు పైగా బోర్లు తవ్వి 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని లక్షించింది. ఒక్కో బోరుబావి, ఒక్కో యూనిట్గా ప్రభుత్వం 1,27,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తోన్న జలవనరుల పథకాలన్నింటినీ శరవేగంగా పూర్తి చేసి స్మార్ట్ వాటర్ గ్రిడ్ లక్ష్య సాకారానికి సర్కారు సంకల్పించింది. ఈ విధానంలో విజయవంతంగా చేపట్టిన ప్రాజెక్టు పట్టిసీమ. సముద్రంలోకి వృధాగా పోతున్న నదీ జలాలను పొలాలకు మళ్లించే సదుద్దేశంతో ఏటా 80 టీఎంసీల నీటిని కృష్ణా ఆయకట్టుకు వినియోగించుకునే పగడ్బందీ ప్రణాళికతో పట్టిసీమ చేపట్టింది. 2 జీవనదులను సంగమింపజేసి నవ్యాంధ్ర నవశకానికి నాంది పలికింది. 1,360 కోట్ల వ్యయంతో చేపట్టిన పట్టిసీమతో తొలి ఏడాదే కృష్ణా డెల్టాలో 8.5 లక్షల ఎకరాల్లో పంటను కాపాడగలిగింది. తద్వారా రైతులకు 2,400 కోట్ల ఆదాయం సమకూరింది. బాక్రానంగల్, ఫరక్కా తర్వాత అంతటి గొప్ప బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టిన ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ సహకారంతో లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 1,450 కోట్లు ఖర్చు చేశారు. 2018 నాటికి తొలిదశ పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక మహాసంకల్పం చేసుకొని అన్ని ప్రాజెక్టుల్లో సాకారం చేయడానికి పనులు పరిగెత్తిస్తున్నారు. అలాగే పట్టిసీమ 24 పంపులు సంవత్సర కాలంలో పెట్టాం. పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడతా ఉన్నాయి. 1,00,000 క్యూబిక్ మీటర్లు ప్రతిరోజు ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. దాన్ని 3 లక్షలు 4 లక్షలకు ఏ విధంగా తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో, యంత్రాంగంతో పనులు పరిగెత్తిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాల ప్రజల 12 ఏళ్ల కలను నిజం చేస్తూ ప్రభుత్వం తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసింది. 131,000 ఎకరాలను సాగులోకి తెచ్చింది. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన తోటపల్లి మళ్లీ ఆయన చేతుల మీదుగానే ప్రారంభం కావడం విశేషం. ఇక శ్రీకాకుళం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో 2005లో శంకుస్థాపన చేసిన వంశధార గడువును ఇప్పటికే 3 సార్లు పొడిగించారు. 9.33 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఖర్చు గడువు పొడిగింపుతో తడిసి మోపెడవుతోంది. ఇప్పటిదాకా దాదాపు 593 కోట్లు ఖర్చవుగా అంచనా వ్యయం 933 కోట్లుగా ఉంది. వచ్చే జూన్కు పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇక సీమకు కీలకమైన గాలేరు నగరి పనులు కొనసాగుతున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి గాలేరు నదికి నీటిని మళ్లించి అలగనూరు, గోరకల్లు, అవుకు ద్వారా మైలవరం, గండికోట రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కడప మీదుగా శ్రీకాళహస్తి, నగరి వరకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం. 8,000 కోట్లకు పైగా అంచనాలతో చేపట్టిన 2 దశలకు ఇప్పటికీ దాదాపు 4,800 కోట్లు ఖర్చు చేశారు. సీమ రైతులకు వయాసిస్సు లాంటి పథకం హంద్రీనీవా. కర్నూలు జిల్లా మాల్యాల వద్ద ఎత్తిపోతలు నిర్మించి శ్రీశైలం వెనక భాగం నుంచి 40 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. కర్నూలు, అనంత, చిత్తూరు, కడప జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు పల్లెలకు తాగునీరిచ్చే లక్ష్య సాధన దిశగా కృషి సాగుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా కృష్ణగిరి జలాశయం నుంచి హంద్రీనీవా నీటిని పొలాలకు అందించారు. ప్రకాశం జిల్లాలో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టుతో పాటు నెల్లూరు, కడప జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లోని 15 లక్షల మందికి తాగునీరు అందిస్తారు. ఈ ఏడాది చివరికి తొలిదశ పూర్తికి ప్రభుత్వం సంకల్పించింది. నల్లమల అడవుల నుంచి ప్రవహించే నది గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా చిన్నమల్లవరం గ్రామం దగ్గర 3.859 టీఎంసీల సామర్థ్యంతో జలాశయ నిర్మాణం చేపట్టారు. 2003లో పథకానికి చంద్రబాబు పునాదిరాయి వేశారు. ఇప్పటికీ పనులు జరుగుతున్నాయి. అట్లాగే ఏదైతే హంద్రీనీవా, గాలేరు నగరి, రాయలసీమ గుండికాయ లాంటి ప్రాజెక్టులు, ఆ 2 ప్రాజెక్టులు కూడా హంద్రీనీవా ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ సంవత్సరం పనులు పరిగెత్తిస్తున్నాం. గాలేరు నగరి ఫేజ్ 1 కడపగా పులివెందులకు నీళ్లు తీసుకెళ్లాలని ఆ పనులు పరిగెత్తిస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో గుండ్లకమ్మ జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది. నీరు చెట్టులో భాగంగా పచ్చదనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. 98,350 ఎకరాల్లో మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం 23% ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33%కి తీసుకెళ్లాలని భావిస్తోంది. తద్వారా 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గించి రాజధాని ప్రాంతాన్ని, పక్కనున్న నగరాలను సౌకర్యవంతంగా మార్చవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ విధంగా డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 15 కోట్ల మొక్కలు నాటాలనే కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగా ప్రతి మండలానికి 3 నర్సరీలు ఏర్పాటు చేస్తోంది.